సినిమా అంటే కేవలం 2.5 గంటల కాలక్షేపం కాదు, అదొక ఎమోషన్, అదొక విధ్వంసం అని నిరూపిస్తున్న డైరెక్టర్ల లిస్టు తీస్తే అందులో ఇప్పుడు అగ్రస్థానంలో వినిపిస్తున్న పేరు ఆదిత్యధర్. క్యాలెండర్లో ఏ సంవత్సరమున్నా, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పోటీ ఉన్నా సరే తనదైన విజన్తో ప్రేక్షకులను థియేటర్ల ముందు క్యూ కట్టేలా చేయగల సత్తా ఉన్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఆయన. సరిగ్గా ఈరోజు ధురంధర్ 2 ద రివెంజ్ సినిమాతో ఏకంగా 4 గంటల పాటు ఆడియన్స్ని సీట్లలోంచి కదలకుండా చేసి మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్స్తో ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న ఆదిత్యధర్ జీవిత ప్రయాణం ఏ సినిమా కథకు తీసిపోదు. ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఈరోజు పాన్ ఇండియా బాక్సాఫీస్ని శాసించే 1000 కోట్ల విజనరీగా ఆయన ఎలా ఎదిగాడు, ఆ మైండ్ సెట్ వెనక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఒకసారి లోతుగా విశ్లేషిద్దాం. ఆదిత్యధర్ మూలాలు కాశ్మీర్లో ఉన్నాయి. మార్చ్ 12, 1983న న్యూఢిల్లీలో ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన ఆయనకు చిన్నప్పట్నుంచే కళల పట్ల, ముఖ్యంగా సినిమా రచన పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. దేశ రాజధానిలో పెరగడం వల్ల చుట్టూ ఉన్న రాజకీయ, సామాజిక వాతావరణం ఆయన ఆలోచనా విధానం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. బహుశా అందుకే ఆయన తీసే ప్రతి సినిమాలోనూ దేశభక్తి, బార్డర్ టెన్షన్స్ మరియు మిలిటరీ ఆపరేషన్స్ ఒక అండర్ కరెంట్ లాగా కనిపిస్తుంటాయి. అయితే ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేని ఒక సాధారణ కుర్రాడు ముంబై లాంటి మాయానగరిలో అడుగుపెట్టి దర్శకుడిగా ఎదగడమంటే అక్షరాల అగ్నిపరీక్షే. ముంబై చేరుకున్న కొత్తలో ఆదిత్యధర్ పడిన కష్టాలు వర్ణనాతీతం. దర్శకుడు కావాలన్న కలతో అడుగుపెట్టిన ఆయన అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. మొదట్లో కాబూల్ ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. తనలోని రచయితను బ్రతికించుకోవడానికి ఆక్రోష్, తేజ్, హాలీ దిల్ లాంటి సినిమాలకు డైలాగ్స్ మరియు పాటలు కూడా రాశాడు. ఇలా దాదాపు 10 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఒక సైలెంట్ స్ట్రగుల్ నడిచింది. డైరెక్టర్గా మెగాఫోన్ పట్టుకోవాలని ఎన్నో కథలు రాసుకున్నాడు. ఎంతోమంది హీరోలకు వినిపించాడు. చాలాసార్లు ప్రాజెక్ట్స్ ఓకే అయినట్టే అయ్యి షూటింగ్ మొదలయ్యే సమయానికి క్యాన్సిల్ అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో అతిపెద్ద ఎదురుదెబ్బ రాత్ బాకీ అనే సినిమా. పాకిస్తానీ హీరో ఫవాద్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా ఆదిత్యధర్ దర్శకత్వంలో ఆ సినిమా లాంచ్ అవ్వాల్సి ఉంది. అంతా సిద్ధమైంది అనుకున్న టైంలోనే ఇండియాలో ఉరీ ఉగ్రదాడి జరగడం, దానివల్ల పాకిస్తానీ ఆర్టిస్టుల మీద బ్యాన్ విధించడంతో ఆదిత్యధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రాత్రికి రాత్రే ఆగిపోయింది. ఆ క్షణంలో ఏ కొత్త దర్శకుడైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఆదిత్యధర్ ఆ ఫెయిల్యూర్నే తన సక్సెస్కి పునాదిగా మార్చుకున్నాడు. తన సినిమా ఆగిపోవడానికి కారణమైన ఆ ఉరీ ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఆదిత్యధర్ మైండ్లో ఒక బలమైన బీజాన్ని నాటాయి. అసలా రాత్రి బార్డర్లో ఏం జరిగింది, మన సైనికులు ఆ ఆపరేషన్ని ఎలా ప్లాన్ చేశారు అని లోతుగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ రీసెర్చ్తో పుట్టిన కథే ఆయన డెబ్యూ సినిమా ఉరీ ద సర్జికల్ స్ట్రైక్. విక్కీ కౌశల్ హీరోగా 2019లో కేవలం 40 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఆ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ ఎలాంటిదో మనందరికీ తెలుసు. హౌ ఇస్ ద జోష్ అనే ఒకే ఒక్క డైలాగ్ దేశం మొత్తాన్ని ఊపేసింది. మొదటి సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్గా నేషనల్ అవార్డు గెలుచుకుని ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిపోయాడు ఆదిత్య. ఉరీ సినిమా ఆదిత్యధర్కి కేవలం బాక్సాఫీస్ సక్సెస్ని, అవార్డులని మాత్రమే కాదు, ఆయన జీవిత భాగస్వామిని కూడా ఇచ్చింది. ఆ సినిమా సెట్స్లోనే బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలవడంతో ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే సినిమా వాళ్ల ప్రేమ కథలు ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంటాయి. కానీ వీళ్ళిద్దరూ తమ బంధాన్ని చాలా సైలెంట్గా, ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేశారు. 2021లో హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న ఊరిలో కేవలం కుటుంబ సభ్యుల మధ్య అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఆదిత్య విజన్కి, ఆయన కష్టానికి యామీ గౌతమ్ ఎప్పుడూ ఒక మోరల్ సపోర్ట్గా నిలుస్తూ వస్తోంది. ఇప్పుడు ధురంధర్ సిరీస్లో సైతం యామీ గౌతమ్ చేసిన స్పెషల్ క్యామియో రోల్కి థియేటర్లలో దద్దరిల్లే రెస్పాన్స్ వస్తోందంటే ఆ భార్యాభర్తల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఉరీ సినిమా తర్వాత ఆదిత్యధర్ తన సెకండ్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 6 సంవత్సరాలు తీసుకున్నాడు. ఈ గ్యాప్లో ఆయన బ్రెయిన్లో పుట్టిన ఒక ఎపిక్ థాట్ ప్రాసెసే ధురంధర్. ఒక ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాకిస్తాన్లోని కరాచీ అండర్వరల్డ్లోకి అడుగుపెట్టి అక్కడి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగితే ఎలా ఉంటుంది అని ఒక ఫిక్షనల్ వాట్ ఇఫ్ పాయింట్ని తీసుకుని ఒక భారీ గ్లోబల్ స్పై థ్రిల్లర్ని డిజైన్ చేశాడు. పాన్ ఇండియా మార్కెట్ని, ఆడియన్స్ పల్స్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుని రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి భారీ కాస్టింగ్ని రంగంలోకి దించాడు. 2025 చివర్లో వచ్చిన ధురంధర్ 1 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆదిత్యధర్ పేరును బాక్సాఫీస్ రికార్డుల మీద సువర్ణాక్షరాలతో లిఖించింది.
ఆదిత్యధర్ డైరెక్షన్ స్టైల్ని, ఆయన సైకాలజీని డీకోడ్ చేస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. ఆయన సినిమాల్లో యాక్షన్ చాలా బ్రూటల్గా రాగా ఉంటుంది. దురంధర్ 2లో విలన్ తలకాయతో ఫుట్బాల్ ఆడే సీన్, ఆ రక్తం, ఆ గోర్ లెవెల్ యాక్షన్ చూస్తుంటే ఇండియన్ సినిమా హాలీవుడ్ స్టాండర్డ్స్ని టచ్ చేసింది అనిపిస్తుంది. ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్లు తమ హీరోల ద్వారా వైలెన్స్ ని ఎలివేట్ చేస్తే, ఆదిత్యధర్ మాత్రం ఆ వైలెన్స్ వెనుక ఒక బలమైన ఎమోషనల్ అండ్ జియోపొలిటికల్ రీజన్ ఉండేలా చూసుకుంటాడు. ఆయన స్క్రీన్ ప్లే టెక్నిక్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ ని చాలా నెమ్మదిగా, వరల్డ్ బిల్డింగ్ కోసం, క్యారెక్టర్ల ఎమోషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాడుకుంటాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో, ముఖ్యంగా లాస్ట్ 45 నిమిషాల్లో ఆడియన్స్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా ట్విస్టుల మీద ట్విస్టులు, గూస్ బంప్స్ తెప్పించే మైండ్ గేమ్స్ తో థియేటర్లని స్టేడియాల్లాగా మార్చేస్తాడు. దురంధర్ 2లోని నోట్ బ్యాన్ రిఫరెన్స్, ఆ వందే మాత్రం ఎపిసోడ్ ఆయనలోని దేశభక్తి కోణానికి, ఆడియన్స్ ఎమోషన్స్ ని క్యాచ్ చేసే కమర్షియల్ బ్రెయిన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడున్న ఇండియన్ బాక్సాఫీస్ డైనమిక్స్ లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి అతి కొద్దిమంది డైరెక్టర్లకే ఒక సెపరేట్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. కేవలం 3 సినిమాలతో ఆ ఎలైట్ క్లబ్లోకి దర్జాగా ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్యధర్. తన మార్క్ క్రాఫ్ట్ తో 100 కోట్ల బడ్జెట్లని హ్యాండిల్ చేస్తూ, రణ్వీర్ సింగ్ లాంటి హీరోలకి కెరియర్ బెస్ట్ కంబ్యాక్ ఇస్తూ ఇండియన్ సినిమా ఫేస్ ని మార్చేస్తున్నాడు ఆదిత్యధర్. 4 గంటల నిడివి ఉన్న సినిమాని కట్ చేయకుండా ధైర్యంగా ఆడియన్స్ ముందు తీసుకురావడమంటే, అది కేవలం తన కంటెంట్ మీద ఆయనకున్న అమితమైన నమ్మకం మాత్రమే కాదు, ఒక మ్యాడ్ జీనియస్ మాత్రమే చేయగల సాహసం. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ప్రయాణం మొదలుపెట్టి, తన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన బాధను దేశం గర్వించే ఉరీగా మార్చుకుని, అక్కడి నుంచి 1000 కోట్ల దురంధర్ ఫ్రాంచైజీ సృష్టికర్తగా ఆదిత్యధర్ ఎదిగిన తీరు భవిష్యత్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఒక పెద్ద మాస్టర్ క్లాస్. ముందు ముందు ఆయన విజన్ నుంచి ఇంకెన్ని బాక్సాఫీస్ అద్భుతాలు పుట్టుకొస్తాయో చూడాలని యావత్ సినీ ప్రపంచం ఆశ